హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది చంపావతి నదిపైన ఉన్న చిన్న వంతెన. విజయనగరం జిల్లా డెంకాడ మండలంలో ఉన్న సారిపల్లి అనే అందమైన గ్రామంలో దిబ్బేశ్వర స్వామి ఆలయం ఉంది. మామిడి తోటల మధ్యలో ఉన్న రహదారిపై వెళ్తుంటే చక్కటి అనుభూతి కలుగుతుంది. మార్గ మధ్యంలో షిరిడి సాయిబాబా దేవాలయం ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి వారు ఊరికి అభయం ఇస్తున్నట్లుగా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. గుడి ప్రాంగణం లోపలికి రాగానే ఎదురుగా శ్రీ వల్లీ దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం జరుగుతుంది. మాకు సాయిబాబా దర్శనం అయితే జరగలేదు. ఇంకా ఆంజనేయ స్వామి వారిని దర్శించి బయలుదేరాము. సారిపల్లి ఊళ్ళో నుండి దిబ్బేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలంటే ఇలా తోటలను దాటుకొని ఇక్కడ ఉన్న ఏరు దగ్గరికి రావాలి. ఆలయానికి వెళ్ళటానికి ఇది ఒక మార్గం మాత్రమే. విజయనగరం నెల్లిమర్ల మీదుగా వస్తే రోడ్డు మార్గం కూడా ఉంది. కానీ మేము సరదాగా ఉంటుందని ఈ దారిలో బయలుదేరాము. ఏట్లో నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో, చూడడానికి చాలా లోతుగా ఉన్నట్లు అనిపిస్తున్నా ప్రమాదం అయితే ఏమీ లేదు. ఇక్కడ లోపలంతా ఇసుక, మనం నడుస్తున్న కొద్దీ తేలికగా అనిపిస్తుంది. ఏటి మధ్యలోకి వచ్చిన తర్వాత చూస్తుంటే చుట్టూ ఎత్తైన కొండలు,
మధ్యలో చంపావతి నది. బా, వ్యూ అయితే అదిరిపోయిందండి. చాలా అంటే చాలా 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 బాగుంది. మొదట ఎలా ఉంటుందో, చిన్నపిల్లలు నీళ్లపైకి వచ్చేస్తాయేమో అనుకున్నాము. కానీ మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ నడిచారు. మా పాపకైతే పైకి వరకు వస్తున్నాయేమో అనుకున్నాను, కానీ తను పైకి జంపు చేస్తూ నడుస్తుంది. ఏం భయం లేకుండా సరదాగా నడిచేశారు. మా బాబు ఈత రాకపోయినా ట్రై చేశాడు. ఇక్కడ ఇలా వెళ్ళడం ఒక అనుభవం కదండి. ఒడ్డుకు చేరుకున్నాము. యువతల ఒడ్డుకు చేరగానే ఆయుర్వేద హాస్పిటల్ ఉంది. ఇక్కడ అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద మందులతో వైద్యం చేస్తారంట. ఇదిగో ఇక్కడ ఈ టర్కీ కోడి ఆకర్షణీయంగా నిలిచింది. ఇక్కడే ఆయుర్వేద మందులు కూడా తయారు చేస్తారంట. అందులోకి ఎవరిని ప్రవేశించనివ్వరు.
ఇంకా అక్కడ నుండి బయటకు వచ్చి దిబ్బేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాం. ఈ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందని చెప్తారు. ఇంకా ఇది దేవతలు కట్టిన గుడిగా కూడా చెప్తుంటారు. ఇక్కడ కట్టడం కూడా ఒక ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ గుడిలో మరే ఇతర దేవీ దేవతల మందిరాలు కనిపించవు. ఉన్న ఈ ఒక్క గుడికి మనం ప్రదక్షిణ చేసేటప్పుడే దేవీ దేవతల ప్రతిమలు మనకు చక్కగా దర్శనమవుతాయి. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రదేశంలో వింత శబ్దం ఒకటి వినపడుతుందని చెప్తుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు అక్కడ చెవిని పెట్టి ఆలకిస్తుంటారు. రాతి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. చుట్టూ కూడా ఎన్నో ఇంకా అందమైన శిల్పాలను చెక్కారు. శిలలపై చెక్కిన శిల్పాలను చూస్తుంటేనే తెలుస్తుంది ఈ గుడి ఎంత పురాతనమైందో అని. లోపలికి వెళ్ళటానికి ఒక చిన్న మార్గం ఉంది. మనం శిరస్సు వంచి లోపలికి ప్రవేశించాలి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎవరికి వారే స్వయంగా స్వామివారికి అభిషేకాలు చేయవచ్చు. ఎంతో అద్భుతం. మన చేతులతో స్వయంగా మనమే స్వామివారికి అభిషేకం చేస్తుంటే మనసు పులకిస్తుంది. ఇక్కడ లింగాకారానికి అభిషేకం చేస్తున్న స్వయంగా ఆ పరమశివునికి అభిషేకం చేస్తున్నట్లుగా మనసు పొంగిపోతుంది. కార్తీక సోమవారం నాడు స్వామిని దర్శించేందుకు ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వస్తుంటారు. ఒకసారి అయినా స్వామివారిని తాకి స్పృశించి అభిషేకం చేసుకోవాలని ఎంతో భక్తితో ఇక్కడికి ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు. కార్తీక మాసం నెల రోజులు ఎప్పుడూ ఈ ఆలయం తెరిచే ఉంటుంది. కానీ మామూలు రోజుల్లో మాత్రం సోమవారం నాడు, పర్వదినాలు మరియు కొన్ని పవిత్రమైన ముఖ్య తిథుల్లో మాత్రం తెరిచి ఉంటుంది. ఒక్కసారైనా ఇక్కడ స్వామివారిని దర్శిస్తే వారి జన్మ ధన్యమైనట్లే.
ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి సైనింగ్ బోర్డు పెట్టారు. అంటే ఈ దేవాలయం రూపురేఖలు మార్చవద్దని సెక్షన్ రాసి ఉంచారు. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.